So, hello guys, na Piradhe మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. బాస్ ఫైనలీ మన క్రౌన్ జ్యువెల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది అండ్ ఈ రోజు జరిగిన క్రౌన్ జ్యువెల్ నిజంగా చాలా షాకింగ్గా ఉండే బాస్ అండ్ స్పెషల్లీ మీ అందరి కోసమే ఈ క్రౌన్ జ్యువెల్ హైలైట్స్ వీడియో చాలా ఫాస్ట్గా అప్లోడ్ చేస్తున్నాను. అంటే ప్రజెంట్ చాలా తక్కువ ఫొటోస్ ఉన్నాయి. సో మెయిన్ ఏంటంటే ఫొటోస్ అని కాదు, మెయిన్ ఏంటంటే మీ వరకు రిజల్ట్స్ అనేది ఏమేమి జరిగిందని మీకు తెలియాలనే చాలా ఫాస్ట్గా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఇది మన ఈరోజు థర్డ్ వీడియో బాస్, అందుకని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకుండ్రి. అండ్ మన క్రౌన్ జ్యువెల్ గురించి మాట్లాడితే ఎస్, అంటే ఈరోజు జరిగిన క్రౌన్ జ్యువెల్ నిజంగా షాకింగ్ ఉండే బాస్. అందుకని ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన క్రౌన్ జ్యువెల్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు క్రౌన్ జ్యువెల్ స్టార్టింగ్లోనే మనకి ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక మ్యాచ్, ఒక ఆస్ట్రేలియన్ స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ నేను ముందు చెప్పినా కదా, అంటే రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయడం లేదు, అందుకనే మేబీ చెప్పలేము షో స్టార్టింగ్లో ఈ మధ్యలో ఫైట్ చేస్తుంది కదా, సో ఈరోజు షో స్టార్టింగ్లో ఫైట్ చేయొచ్చని. అండ్ ఎస్, షో స్టార్టింగ్లోనే ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది, రోమన్ రేన్స్ వర్సెస్ బ్రాన్సన్ రీడ్ మ్యాచ్. స్ట్రీట్ ఫైట్ ఉండే కాబట్టి ఈ మ్యాచ్లో మనకి కెండో స్టిక్ అంటే రోమన్ రేన్స్ అయితే బ్యాట్ బి యూజ్ చేసిండు అనమాట. స్టార్టింగ్లో బాగానే కొట్టిండు రోమన్ రేన్స్, బ్యాట్తో కెండో స్టిక్తో కొట్టిండు. అండ్ మైక్ తీసుకొని మ్యాచ్ మధ్యలో రోమన్ రేన్స్ మైక్ తీసుకొని ఏమని చెప్పిండంటే, మీ అందరికీ టేబుల్ కావాలంటే మీరందరూ మీ ట్రైబల్ చీఫ్కి ఎక్నాలెడ్జ్ చేయండి అని చెప్పిండు బాస్. అప్పుడే ఫ్యాన్స్ అందరు ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. సో స్టార్టింగ్లో బాగానే కొట్టిండు రోమన్ రేన్స్, కొంచెము బ్రాన్సన్ రీడ్ బాగానే ఫైట్ బ్యాక్ చేయని ట్రై చేసిండు. అండ్ హైలైట్ ఏంటంటే రోమన్ రేన్స్ రింగ్ బయట మన బ్రాన్సన్ రీడ్ ఉన్నప్పుడు స్పియర్ కొడదాం అనుకుండు. అండ్ స్పియర్ కొట్టడానికి రోమన్ రేన్స్ వెళ్తున్నప్పుడు బ్రాన్ బ్రేకర్ వచ్చి స్పియర్ ఇచ్చేసిండు బాస్. అండ్ ఒక గుర్తుపెట్టుకోండి, ఇది ఒక స్ట్రీట్ ఫైట్ ఉండే. అండ్ స్ట్రీట్ ఫైట్లో ఓవర్ మధ్యలో వచ్చినా ఏం జరిగినా ఎలాంటి వెపన్ యూజ్ చేసినా ఏం కాదన్నమాట. సో అందుకనే బ్రాన్ బ్రేకర్ అక్కడ వచ్చి రోమన్ రేన్స్ స్పియర్ ఇచ్చి పడేసిండు. దాని తర్వాత బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ ఇద్దరు కలిసి కామన్ టచ్ టేబుల్ పైన పవర్ బాంబ్ ఇచ్చేసిన, లేబెత్తేసినారు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. మన హీట్ జిమీ ఊసో వచ్చినారు రాగానే బాసాలు సూపర్ కిక్స్ పైన సూపర్ కిక్, పంచెస్ పైన పంచెస్, అంటే వాళ్ళు బ్రాన్ బ్రేకర్కి అయితే 1DB ఇచ్చి పడేసినారు. అండ్ నిజం చెప్తున్నాను, నాకు ఏమనిపించిందంటే వీళ్ళు ఇన్ని సూపర్ కిక్ కొట్టినారు, పంచెస్ అంటే సూపర్ కిక్స్ ప్లస్ 1DB ఇచ్చినారు బ్రాన్ బ్రేకర్కి. అండ్ అయినా బ్రాన్ బ్రేకర్ చాలా ఈజీలీ పడ్డాడు. అంటే అసలు ఇలా ఫినిషర్స్లో దమ్మే లేనట్టు అక్కడ అనిపించింది. అంటే ఇలా మూవ్స్లో అంటే వీళ్ళు కొడతారు కదా సూపర్ కిక్ ఇవన్నీ, అంత స్ట్రాంగ్ లేదని అట్లా అనిపించింది అనమాట. అండ్ అదే అప్పటికి ఆ బ్రాన్ బ్రేకర్ లేపి, అంటే వీళ్ళు ఇంత కొట్టినారు అండ్ బ్రాన్ బ్రేకర్ ఒకటి కొట్టగానే ఇక జే ఊసో పడిపోయాడు. అండ్ రింగ్ బయట అంటే మన జిమీ ఊసోకి స్పియర్ ఇచ్చేసిండు అనమాట. అండ్ రింగ్లో ఇక రోమన్ రేన్స్ అక్కడ ఏం చేసిండు, బ్రాన్సన్ రీడ్ సునామీ ఇస్తూ ఉంటాడు మన జేవుసక్, కానీ రోమన్ రేన్స్ వచ్చి మన బ్రాన్సన్ రీడ్ పైన అక్కడ అటాక్ చేసిండు అందులోనే. అండ్ అంతేకాదు అక్కడ ఒక కార్నర్ సైడ్ టేబుల్ ఉండే, అండ్ ఆ టేబుల్ సైడ్ స్పియర్ ఇద్దాం అనుకోండు, కానీ మన బ్రాన్సన్ రీడ్ కొంచెం అక్కడ కౌంటర్ ఇచ్చిండు. అండ్ అంతేకాదు మన జేవుసో స్పియర్ ఇద్దాం అనుకోండి అక్కడ బ్రాన్సన్ రీడ్కి. కానీ షాకింగ్ ఏంటంటే మన జేవుసోది స్పియర్ తాకింది రోమన్ రేన్స్కి. అండ్ ఆ కార్నర్ సైడ్ ఒక టేబుల్ ఉండే కదా, ఆ టేబుల్ పైన పడిపోయిండు బాస్. టేబుల్ బ్రేక్ అయిపోయింది, అంటే స్పియర్ టేబుల్ పైన పడ్డది జే ఊసోది రోమన్ రేన్స్కి. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. ఇక దీని లాభం లేపేసినారు వీళ్ళు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, బిగ్ బ్రాన్సన్ రీడ్ పిన్ చేసి మరి ఓడిపించేసిండు బాస్ రోమన్ రేన్స్కి. నిజంగా ఇది ఎంత షాకింగ్ ఉండే అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? ఒక సంవత్సరం ముందంటే లాస్ట్ ఇయర్ రోమన్ రేన్స్ 4 సంవత్సరాల వరకు ఛాంపియన్ ఉన్నాడు. 4 సంవత్సరాల వరకు రోమన్ రేన్స్ డబ్ల్యూడబ్ల్యూకి ఒక టాప్ లెవెల్లో తీసుకెళ్ళిన మనిషి అంటే అసలు ఎవరైనా నమ్ముతారా? నిజంగా బుకింగ్ చూస్తుంటే ఇంత షాకింగ్గా ఉంది. మన బ్రాన్సన్ రీడ్ ఓడిపించేసిండు అక్కడ రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్, జిమీ ఊసో అండ్ జే ఊసో మధ్యలో మనకి ఒక ప్రాబ్లం చూడడానికి దొరికింది. అక్కడ రోమన్ రేన్స్ చాలా అంటే కొంచెం సాడ్ అయిపోయినారు అక్కడ, అంటే మ్యాచ్ ఓడిపోయింది కదా బాస్. సో రోమన్ రేన్స్ అక్కడ జిమీ ఊసో అండ్ జే ఊసోకి ఏమని చెప్పిండంటే, చూడండి
మీరు ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చినారు, సరే అర్థమైంది నాకు. కానీ ఏంటంటే నేను మీకు ఏమని చెప్పినాను, నేను రీసెంట్లీ కదా మీకు రాలు చెప్పినాను నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదని. అయినా మీరు ఎందుకు వచ్చినారు? చూడు జేవుసు ఐ లవ్ యూ, చూడు జిమ్యూసు ఐ లవ్ యూ, బట్ ఎంతైనా సరే నేను మీకు చెప్పినా కదా రావద్దని. మీరు ఎందుకు వచ్చినారు? ఇప్పుడు ఈ మొత్తం లోకం ఏమనుకుంటుంది అంటే నేను నా సొంతంగా నేను సింగిల్గా నేను వీళ్ళకి ఓడిపోయలేనా, అంటే ఇది నేను హ్యాండిల్ చేయలేనా, మొత్తం వరల్డ్ అయితే ఇప్పుడు అదే అనుకుంటుంది కదా నా గురించి. మీకు అర్థమవుతుంది అసలు మీరు ఎందుకు వచ్చినారు, నేను చెప్పినా కదా రావద్దని అని రోమన్ రేన్స్ అక్కడ వీళ్ళకి చెప్పిండు. అండ్ దాని తర్వాత ఇక రోమన్ రేన్స్ వెళ్ళిపోయిండు బాస్. అండ్ ఇక జేవుస్ ఏమన్నాడు అంటే ఇక రోమన్ రేన్స్కి నచ్చిందే రోమన్ రేన్స్ చేస్తాడు అక్కడ. మనం ఎంత చేసినా సరే రోమన్ రేన్స్ కోసము రోమన్ రేన్స్ ఎప్పుడు అంటే ఇక రోమన్కి నచ్చింది చేస్తాడు అన్నమాట అని ఇక జేవుస్ చెప్పేసిండు. జేవుస్ అసలు ఎక్కువైపోయి అన్నట్టు ఇక జేవుస్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అండ్ జిమ్యూస్ చాలా షాక్ ఉండే ఇదంతా విని. అండ్ ఇక్కడనే ఇలా ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ సెగ్మెంట్ ఇదంతా అయిపోయింది. అండ్ ఓపెన్లీ చెప్తున్నాను చాలా షాకింగ్ ఉండే, రోమన్ రేన్స్ రీసెంట్లీ రాలో చెప్పిండు, నేను ఆ సెగ్మెంట్ కవర్ బి చేసినాను, మన రా హైలైట్స్ వీడియోలు మీరు వెళ్ళి చూడొచ్చు. రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ చెప్పిండు వాళ్ళకి, జిమ్యూసో జేవుసో వాళ్ళు ఏమన్నారంటే మేము ఉన్నాం కదా మేము హెల్ప్కి వస్తాం అన్నప్పుడు లేదు నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు నేను చూసుకుంటా అని రోమన్ చెప్పిండు. సరే ఇప్పుడు వీళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు కాబట్టి రోమన్ అదే చెప్పిండు, సరే మీరు ఇప్పుడు నా కోసం వచ్చినారు నాకు అర్థమవుతుంది, బట్ నేను ఒక మాట చెప్పినా కదా మీకు రావద్దని, మరి ఎందుకు వచ్చినారు అని రోమన్ రేన్స్ ఈ టైప్లో కొంచెం కోపం చేసిండు వీళ్ళకి. అండ్ రోమన్ రేన్స్ వెళ్ళిపోయిండు బాస్. అండ్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు కెమెరా సైడ్ చూసి ఒక చాలా పవర్ఫుల్ మాట చెప్పిండు అనమాట. అది నేను అప్డేట్ వీడియోలో కవర్ చేస్తాను ఇంకా కొంచెం డీటెయిల్గా. కానీ ఇది ఎంత షాకింగ్ ఉందంటే మీకు నిజంగా ఏమనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. మన టిఫనీ వర్సెస్ స్టెఫనీ వకేర్ మధ్యలో చాలా మంచి మ్యాచ్ ఉండే ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడాలి. షాకింగ్ ఏంటంటే టిఫనీ గారు చాలా మంది భూమి చేసినారు. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన స్టెఫనీ వకేర్. ఎస్ స్టెఫనీ వకేర్ గెలిచింది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన న్యూ ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన స్టెఫనీ వకేర్. అండ్ మన ట్రిపుల్ హెచ్ అక్కడ ఆ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ ఇచ్చిండు, ఆ రింగ్ ఇచ్చిండు. అండ్ దాని తర్వాత అక్కడ ఒక ఇంటర్వ్యూ టైప్ జరిగింది. స్టెఫనీకి అడిగినారు అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నువ్వు 21 డేస్ బ్యాక్ నువ్వు వరల్డ్ ఛాంపియన్ గెలిచినావు అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినావు అండ్ ఇప్పుడు నువ్వు ఉమెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్ గెలిచినావు, నీకు ఎట్లా అనిపిస్తుంది అడిగినప్పుడు మన స్టెఫనీ ఏమేం చెప్పిందంటే నిజంగా చెప్పాలంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇది ఒక ఛాంపియన్షిప్ కాదు, ఇది ఫ్యాన్స్ నాకు ఇచ్చిన ఒక సపోర్ట్, ఒక మోటివేషన్. సో నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. నేను కాదు మనం గెలిచినాం అన్నట్టు అక్కడ మన స్టెఫనీ చెప్పేసింది. ఫ్యాన్స్ ఒక టైప్లో థ్యాంక్స్ అని చెప్పేసింది. అండ్ ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక షాకింగ్ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్. ఈ సెగ్మెంట్లో అక్కడ మన బ్రాన్సన్ రీడ్ అండ్ బ్రాన్ బ్రేకర్ ఫస్ట్ మాట్లాడుతూ ఉంటారు. అంటే బ్రాన్సన్ రీడ్ రోమన్ రేన్స్కి పిన్ చేసిండు కదా, సో ఇన్ని సంవత్సరాల తర్వాత అంటే నువ్వు పిన్ చేసినట్టు ఈ టైంలో మాట్లాడుతుంటారు. సో అప్పుడక్కడ పాల్ హేమన్ వచ్చిండు. పాల్ హేమన్ వచ్చి నువ్వు ఒక ట్రైబల్ థీఫ్ అండ్ నువ్వు ఒక ట్రైబల్ షీఫ్కి ఓడిపించినావని ఈ టైప్లో అక్కడ కొంచెం గొప్ప మాట్లాడి మొత్తం వరల్డ్ ఇప్పుడు మీ గురించి మన విజన్ గురించే మాట్లాడుతుందని పాల్ హేమన్ చెప్పిండు. అండ్ ఇక్కడ పాల్ హేమన్ ఒక షాకింగ్ ఏమని చెప్పిండు అంటే సెత్ రాలిన్స్ ఒకవేళ హెల్ప్ కోసం అడిగితే మీరు ఎవరు వెళ్ళొద్దు అంటే మన ముగ్గురం అక్కడ వెళ్ళొద్దు అనే మాట సెత్ రాలిన్స్ హెల్ప్ చేయడానికి. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్, కోడి రోడ్స్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అంటే ఇద్దరిలో ఎవరు చాలా మంచి సూపర్ స్టార్ వీళ్ళే చూసుకుంటారు, ఎవరు హెల్ప్ కోసం వెళ్ళాల్సిన అవసరమే లేదు అని ఈ టైప్లో మన పాల్ హేమన్ చెప్పిండు. దాని తర్వాత బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే బ్రాన్సన్ రీడ్కి ఒకవేళ కోడి రోడ్స్ గెలిస్తే అని ఈ టైప్లో చెప్పగానే పాల్ హేమన్ మరోసారి అక్కడ వచ్చి ఏమని చెప్పిండంటే మీకు తెలుసు ఏం చేయాలో, ఒకవేళ కోడి రోడ్స్ గెలిస్తే మీకు తెలుసు మీరు ఏం చేయాలో అని ఈ టైప్లో చెప్పిండు అన్నమాట. అంటే సెత్ రాలిన్స్కి వదిలేయాలన్నట్టే మాట్లాడేసిండు అక్కడ పాల్ హేమన్. అండ్ ఇక్కడ ఇలా ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక సాలిడ్ అంటే సాలిడ్ చుమ్మా మ్యాచ్ అంటే ఇదే బాస్ జాన్ సీనా వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్. ఆహా నిజంగా మస్తు మజా వచ్చింది బాస్. ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే, మ్యాచ్ చూస్తున్నప్పుడు లేదా చాలా అంటే చాలా మజా వచ్చింది బాస్ నిజంగా. ఎందుకంటే మీకు తెలుసు అంటే రెస్లింగ్ అంటే మంచి రెస్లింగ్ ఉన్న మ్యాచెస్ గురించి నేను ఇప్పుడు ఎవరున్నా సరే నేను గొప్పగా మాట్లాడతాను. అండ్ నిజంగా
మీరు రెస్లింగ్ ఫ్యాన్స్ అయితే మీరు ఈ మ్యాచ్ మిస్ చేయొద్దు బాస్. ఎంత మంచి రెస్లింగ్ ఉండే అంటే నిజంగా చాలా మజా వచ్చింది. స్టార్టింగ్లో మన జాన్ సీనాకి ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అనౌన్సర్కి ఒక చిట్టి ఇచ్చినారన్నమాట. అంటే మన ఏజ్ స్టైల్స్ కోసం జాన్ సీనానే ఏజ్ స్టైల్స్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి చాలా మంచి మంచి వర్డ్స్ రాసి వచ్చినారు. అండ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు బాస్ ఎన్ని ఫినిషర్స్ అంటే ఉట్టి ఇలా ఫినిషర్స్ అని కాదు, చాలా మంచి మంచి సూపర్ స్టార్స్, మన లెజెండ్ సూపర్ స్టార్స్ అంటే చాలా సూపర్ స్టార్స్ ఫినిషర్స్ మనకి చూడడానికి దొరికినాయి. లైక్ ద మిస్ ది అంటే స్కల్ క్రషింగ్ ఫినాలే మనకి చూడడానికి దొరికింది. క్రిస్ జెరికోది మన వాల్స్ ఆఫ్ జెరికో చూడడానికి దొరికింది. అంటే సబ్మిషన్స్, ఫినిషర్స్. అండ్ హైలైట్ ఏంటంటే మన జాన్ సీనా ఏజ్ స్టైల్స్కి మన బ్రేవ్ వార్డ్ది సిస్టర్ అబిగైల్ ఇచ్చినప్పుడు లేదా బాస్ హైలైట్ మూమెంట్ బాస్. అది నిజం చెప్తున్నా మస్తు అనిపించింది. బ్రేవ్ వార్డ్కి మస్తు ట్రిబ్యూట్ ఇచ్చింది, నిజం మస్తు అనిపించింది. సిస్టర్ అబిగైల్ కొట్టగానే ఫ్యాన్స్ చూడాలి క్రేజీ అయిపోయినారు ఫ్యాన్స్. నిజంగా చాలా నెక్స్ట్ లెవెల్ ఉండే అది. అండ్ దాని తర్వాత అంటే రూల్స్ ఆఫ్ ది అంటే ఇంకా ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడితే ర్యాండీ ఆర్టన్ది ఆర్క్యూ ఇచ్చి పడేసిండు జాన్ సీనా. అండ్ పంట్ కిక్ బీజం అనుకో మిస్ అయిపోయింది. అండ్ అండర్ టైగర్ది చోక్ స్లామ్ ఇచ్చిండు అనమాట. అంటే ఏజ్ స్టైల్స్ బి నిజంగా మస్తు ఫైట్ చేసిండు బాస్. ఒకవేళ ఏజ్ స్టైల్స్ ఇలాగే సేమ్ ఫైట్ చేస్తే లేదా ఒక టాప్ సూపర్ స్టార్ అయిపోతా అంటే ఆల్రెడీ టాప్ సూపర్ స్టారే. బట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నాను చాలా మంచి అంటే ఛాంపియన్షిప్ గెలిచి ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవచ్చు. అంటే ఆ లెవెల్ టక్కర్ ఇచ్చిండు ఏజ్ స్టైల్స్. మస్తు అనిపించింది మ్యాచ్. మీరు చూడాలంటే ఈ మ్యాచ్ కంపల్సరీ చూడండి బాస్ మీరు. అండ్ అంతేకాదు ఇక లాస్ట్లో ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అండర్ టైగర్ది అక్కడ టూమ్ స్టోన్ ఇచ్చేసిండు మన జాన్ సీనా. అండ్ దాని తర్వాత ఇక మన జాన్ సీనా అది ఫినిషర్ ఇచ్చేసిండు అండ్ కవర్ చేసిండు. పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన జాన్ సీనా, 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్, ది లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా ఈ మ్యాచ్లో గెలిచిండు. దాని తర్వాత ఏజ్ స్టైల్స్కి అంటే వీళ్ళు హ్యాండ్ షేక్ చేసినారు, హక్ చేసినారు, అంటే చాలా మంచి రెస్పెక్ట్ ఇచ్చిండు. మస్తు ఉండే బాస్ ఈ మ్యాచ్. అండ్ మీరు చూసినారంటే నిజంగా మీకు ఈ మ్యాచ్ ఎట్లా అనిపించింది మీ కామెంట్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన జాన్ సీనా ఈ మ్యాచ్లో గెలిచిండు బాస్. ఓకే, దాని తర్వాత వచ్చింది మన రియా రిప్లీ ఇయో స్కై వర్సెస్ ఆస్కా అండ్ కైరీ సేన్ మ్యాచ్, ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ మీ చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు రియా రిప్లీ అండ్ ఇయో స్కై. సో నెక్స్ట్ వచ్చింది మన మెయిన్ ఈవెంట్ మ్యాచ్, క్రౌన్ జ్యువెల్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్ ఫర్ మెన్స్ క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్షిప్. సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్లో మన సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ గిఫ్ట్ ఇచ్చిన వాచ్, రోలెక్స్ వాచ్ పెట్టుకొచ్చినారు. అండ్ ఈ వాచ్ ఈ మ్యాచ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది బాస్. అండ్ స్టార్టింగ్లో ఈ మ్యాచ్లో ఇద్దరు కొంచెం బాగానే ఫైట్ చేసిన, సెత్ రాలిన్స్ కొంచెం నర్వస్ కనిపించినారు, ఒకే రింగ్ బయట వెళ్ళిపోవడం ఇదంతా జరిగింది. ఫ్యాన్స్ అంటే మన సెత్ రాలిన్స్ కొంచెం బూ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాదు ఈ మ్యాచ్లో సెత్ రాలిన్స్ స్టాంప్ ఇచ్చినప్పుడు కోడీ రోడ్స్ కిక్ అవుట్ చేసిండు. అండ్ కోడీ రోడ్స్ అయితే రింగ్ రో పైకి వెళ్ళి ఫినిషర్ ఇచ్చిండు బాస్ సెత్ రాలిన్స్ క్రాస్ రోడ్స్. దానికి అంటే మన సెత్ రాలిన్స్ కిక్ అవుట్ చేసిండు చూడు, నిజంగా చాలా మస్తు అనిపించింది. అండ్ ఇద్దరు చాలా మంచిగా ఫైట్ చేసినారు ఈ మ్యాచ్లో. అండ్ ఆ వాచ్ అని చెప్పినా కదా, ఆ వాచ్ అక్కడ రింగ్ బయట ఉండి రింగ్ బయట వెళ్ళి ఆ వాచ్ తీసుకొని కొట్టాలా కొట్టద్దా అని ఈ టైప్లో ఆలోచించిండు. కానీ అక్కడ ఆ రింగ్ కార్నర్ సైడ్ పెట్టేసిండు మెల్లగా ఆ వాచ్ తీసుకొచ్చి. అండ్ మన రెఫరీకి చూడకుండా అంటే ఆ వాచ్ పెట్టుకుంటూ అండ్ మన రెఫరీ దెబ్బ తాకింది అనమాట, రెఫరీ చూడలేదు. అండ్ కరెక్ట్ అదే టైంలో ఆ వాచ్తో అంటే పంచ్ అంటే నకల్ పంచ్లో పెట్టి ఒక పంచ్ ఇచ్చేసిండు మన కోడీ రోడ్స్కి. అండ్ దాని తర్వాత బాస్ స్టాంప్ ఇచ్చేసిండు, రింగ్ పైకి స్టాంప్ ఇచ్చిండు అనమాట. అండ్ కవర్ వేసిండు అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. ఎస్ బాస్, అంటే చీటింగ్ జరిగి గెలిచిండు, బట్ గెలిచిండు మన సెత్ రాలిన్స్ గెలిచిండు బాస్ ఈ మ్యాచ్లో. అండ్ కోడీ రోడ్స్ ఓడిపోయిండు బాస్. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ అంటే అక్కడ మన ఇంకో ఇంటర్వ్యూ టైప్ జరుగుతున్నప్పుడు మైక్ తీసుకొని ఏమని చెప్పంటే నాకు ఎలాంటి క్వశ్చన్స్ అడగాల్సిన అవసరం అంటే నాకు తెలుసు ఇప్పుడు నువ్వు ఏం క్వశ్చన్ అడుగుతావు, నీకు ఎలా అనిపిస్తుంది అడుగుతావు కదా, సో నాకు చాలా కిరాక్గా అనిపిస్తుంది. అండ్ అంతేకాదు నేను ప్రూఫ్ చేసిన అంటే నేను చూపించినాను, నేను ప్రూవ్ చేసినాను. అండ్ అదేంటంటే నేను ఒట్టి జనరేషన్కి గ్రేటెస్ట్ సూపర్ స్టార్ అని కాదు, నేను గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని చెప్పేసిండు మన సెత్ రాలిన్స్. దాని తర్వాత ఇక రింగ్లో అక్కడ మన స్టెఫనీ వచ్చేసింది, ఇద్దరు అంటే క్రౌన్ జ్యువెల్ ఛాంపియన్స్ రింగ్లో అక్కడ రింగ్ షేర్ చేసినారు. అండ్ ఇక్కడనే మన క్రౌన్ జ్యువెల్ అయిపోయింది. సో బాస్
మీకు ఈ రోజు జరిగిన మన క్రౌన్ జ్యువెల్ అసలు మీకు ఎలా అనిపించింది, ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. కానీ మీకు మాత్రం మన వీడియో కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ మన వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.